జిల్లా కలెక్టర్లు క్షేత్రస్థాయి పర్యటనలు ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం. కలెక్టర్లు ఎక్కడికి వెళ్లారు, ఏం చేశారో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎం కార్యాలయ అధికారులు రోజువారీ నివేదికలు సమర్పించాలనే సూచన. అజాగ్రత్తగా ఉంటే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదంటూ స్పష్టం. బెట్టింగ్ యాప్ల ప్రచారం కేసు దర్యాప్తులో దూకుడు పెంచిన ఈడీ. ఆయా యాప్ల తరపున ప్రచారం చేసిన పలువురు సినీ ప్రముఖులకు నోటీసులు జారీ. వీరిలో రానా, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి ఉన్నట్టు సమాచారం. కాళేశ్వరం బ్యారేజీల డిజైన్లను ఇవ్వాలంటే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సిఫార్సు మేరకు చేసిన పరీక్షల నివేదికల ఫలితాలు అందజేయాలని సీడీఓ స్పష్టం. వీలైనంత త్వరగా పంపితే తర్వాత కార్యాచరణకు శ్రీకారం చుట్టగలమని కోరుకుంటూ సీడీఓ చీఫ్ ఇంజనీర్ కాళేశ్వరం చీఫ్ ఇంజనీర్కు లేఖ. మేడిగడ్డ 7 బ్లాక్ పూర్తిగా తొలగించడంతో పాటు మిగిలిన బ్యారేజీకి మరికొన్ని పరీక్షలు చేయాలని సూచన. దేశంలో తయారీ ఇతర రంగాల్లో రానున్న 2 ఏళ్లలో కొత్తగా 3.5 కోట్లకు పైగా ఉద్యోగాలు సృష్టించేందుకు కేంద్ర ప్రభుత్వం ఉపాధి ఆధారిత ప్రోత్సాహక పథకాన్ని ప్రవేశపెట్టిందని ఈపీఎఫ్ఓ రంగారెడ్డి జిల్లా సహాయ పీఎఫ్ కమిషనర్ వై సుందర్రావు వెల్లడి. ఏడాది ఆగస్టు 1 నుంచి 2027 జూలై 31 వరకు కొత్తగా ఉద్యోగాలు సృష్టించిన యాజమాన్యాలకు ఈ పథకం కింద లబ్ధి చేకూరాలని స్పష్టం. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం 99,446 కోట్ల రూపాయలు ఖర్చు చేయనుందని వెల్లడి. బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డిపై ధ్వజం. 20 నెలల కాంగ్రెస్ పాలనలో తెలంగాణకు 20 పైసలు అంత మేలైనా జరగలేదంటూ మండిపాటు. అభివృద్ధిలో దేశంలోనే నెంబర్ 1గా ఉన్న తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో అధోగతి పాలైందంటూ స్పష్టం. ఏపీ మద్యం కుంభకోణం కేసులో సంచలన విషయాలు బయటపడుతున్న సిట్ బృందం. ఏపీ మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి మద్యం ముడుపుల సొమ్ము అందినట్టు సిట్ దర్యాప్తులు వెల్లడి. పలు జిల్లాలోని నియోజకవర్గాల వైసీపీ అభ్యర్థులకు ఈ సొమ్ము చేరినట్టు సమాచారం. ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్కడ్ రాజీనామాపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందన. మీ పదవీ కాలంలో ఉపరాష్ట్రపతి పదవి గౌరవాన్ని అచంచలమైన నిబద్ధతతో నిలబెట్టారంటూ ఎక్స్లో వెల్లడి. గౌరవనీయమైన పాత్ర నుంచి వైదొలుగుతున్న మీకు మంచి ఆరోగ్యం, ప్రశాంతమైన జీవనం ఉండాలంటూ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నానంటూ పవన్ కళ్యాణ్ స్పష్టం. మాజీ మంత్రి వివేకా హత్య కేసులో తదుపరి దర్యాప్తు అవసరమా లేదా చెప్పాలంటూ సీబీఐని ఆదేశించిన సుప్రీంకోర్టు. దాని ఆధారంగా నిందితుల బెయిళ్ల రద్దు, మంజూరు పిటిషన్లపై విచారణ చేపడతామంటూ స్పష్టం. తదుపరి విచారణను ఆగస్టు 8వ తేదీన చేపట్టనున్నట్టు సుప్రీంకోర్టు వెల్లడి. కడప జిల్లా కేంద్ర కారాగారంలో మొబైల్ ఫోన్లు సరఫరా చేస్తున్నారని ఆరోపణలు రావడంతో జైలు సిబ్బందిపై సస్పెన్షన్ వేటు. డిప్యూటీ సూపరింటెండెంట్తో పాటు మరో 3 జైలు వార్డెన్లను ఉన్నతాధికారులు సస్పెండ్. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన జైళ్ల శాఖ డీజీ. పోలవరం ప్రాజెక్టు పనులు ప్రారంభించి 6 నెలలు గడుస్తున్నా ఇంకా ముందుకు సాగని అడుగులు. నాణ్యత విషయంలో విదేశీ నిపుణుల బృందం అనేక సిఫార్సులు చేసిన అమలు దిశగా సాగని పనులు. కేంద్ర జలశక్తి శాఖ కూడా ఈ విషయంలో పట్టుపడుతున్నా చలనం లేకపోవడం గమనార్హం. ఎయిర్ ఇండియా విమానానికి త్రుటిలో తప్పిన ప్రమాదం. ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో రన్వేపై అదుపు తప్పిన విమానం. ప్రయాణికులు, సిబ్బంది సురక్షితమని విమానాశ్రయ వర్గాలు వెల్లడి. సీనియర్ నక్సల్ నేత, కబీర్, రాజకీయ చింతనశీలి అజిజుల్ హక్ కోల్కతాలో మృతి. ఈయన మృతితో ముగిసిన పశ్చిమ బెంగాల్లో విప్లవ రాజకీయ శకం. ఈయన మృతి పట్ల పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంతాపం. ఒడిశాలో 15 ఏళ్ల విద్యార్థినిపై జరిగిన దాడి సిగ్గుచేటు, దురదృష్టకరమంటూ సుప్రీంకోర్టు అభివర్ణన. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందంటూ నొక్కి చెప్పిన కోర్టు, పారాలీగల్ వాలంటీర్లుగా మహిళలకు శిక్షణ ఇవ్వవచ్చంటూ అభిప్రాయం. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పుట్టినరోజు సందర్భంగా మోదీ, రాహుల్ గాంధీ సహా పలువురు నేతలు శుభాకాంక్షలు. నిన్న పార్లమెంటు ప్రాంగణంలో పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించిన కాంగ్రెస్ నేతలు. ప్రియాంక గాంధీ సహా పలువురు రాష్ట్ర ముఖ్యమంత్రులు ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు. అహ్మదాబాద్లో చోటు చేసుకున్న ఎయిర్ ఇండియా ప్రమాదంపై విదేశీ మీడియా అసత్య ప్రచారం చేస్తుందంటూ విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ధ్వజం. ఈ ఘటనపై ప్రాథమిక నివేదిక వచ్చిందని దాన్ని పరిశీలిస్తున్నామని వెల్లడి. అంతర్జాతీయ ప్రోటోకాల్కు అనుగుణంగానే దర్యాప్తు కొనసాగుతుందంటూ వివరణ. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో సోమవారం ఘోర ప్రమాదం. పాఠశాలపై కూలిపోయిన శిక్షణ యుద్ధ విమానం. ఈ ఘటనలో 20 మంది దుర్మరణం, 171 మందికి గాయాలు. గడిచిన 21 నెలలుగా గాజాలో సాగుతున్న యుద్ధంలో మరణించిన పాలస్తీనియుల సంఖ్య 59,000 దాటిపోయిందని వైద్య మంత్రిత్వ శాఖ వెల్లడి. మరో 1,42,000 మంది క్షతగాత్రులయ్యారని ఆ శాఖ వెల్లడి. మృతుల్లో సగం మంది మహిళలు, పిల్లలేనని స్పష్టం. సిరియాలో సాయుధుల మధ్య సాగుతున్న పోరాటంలో ఇజ్రాయెల్ జోక్యం చేసుకోవడాన్ని విమర్శించిన అమెరికా. సిరియాలో కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వానికి అమెరికా మద్దతుంటుందంటూ స్పష్టం. సిరియాపై దాడికి సంబంధించి ఇజ్రాయెల్ అమెరికాను సంప్రదించలేదంటూ వివరణ.
అంతర్జాతీయ ద్రవ్యనిధిలో డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గా పనిచేస్తున్న గీతా గోపినాథ్ తన పదవి నుంచి వైదొలగనున్నట్టు స్పష్టం. తర్వాత తిరిగి హార్వర్డ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా చేరనున్నట్టు వెల్లడి. 2019లో చీఫ్ ఎకానమిస్ట్ గా IMF లో చేరిన గీతా. ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరంపై సోమవారం క్షిపణులు డ్రోన్లతో అతిపెద్ద దాడికి పాల్పడ్డ రష్యా. ఈ దాడిలో 2 మరణించారని 15 మంది క్షతగాత్రులయ్యారని ఉక్రెయిన్ అధ్యక్షుడు వెల్లడి. ట్రంప్ ప్రతిపాదనపై చర్చించేందుకు కొన్ని గంటల్లో సమావేశం నిర్వహించనుండగా రష్యా తన దాడుల్ని తీవ్రతరం చేయడం గమనార్హం. భారత్తో 3వ టెస్టులో తాము గెలవడానికి ప్రత్యర్థి ఆటగాళ్లతో జరిగిన ఘర్షణ కూడా ఓ కారణమని ఇంగ్లాండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్స్ స్పష్టం. భారత ఆటగాళ్లు తమను కవ్వించడంతో తాము కూడా ధీటుగా బదిలించి ప్రయత్నం చేశామంటూ వివరణ. బూమ్రా కోపం తెచ్చుకుని వ్యంగ్యంగా చూస్తూ చప్పట్లు కొట్టిన సమయంలో కసి పెరిగిందని వెల్లడి. ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్ను సమం చేయాలని పట్టుదలతో ఉన్న టీమిండియాకు ఎదురైన సమస్య. మోకాలి గాయం కారణంగా మిగతా 2 టెస్టులకు దూరమైన ఆల్రౌండర్ నితీష్ కుమార్, ఫాస్ట్ బౌలర్ హర్షద్ సింగ్ మాంచెస్టర్ టెస్ట్ సెలెక్షన్కు అందుబాటులో ఉండడని BCCI ప్రకటన. ఫిడే మహిళల చెస్ ప్రపంచ కప్లో సెమీఫైనల్కు దూసుకెళ్లిన భారత ఇంటర్నేషనల్ మాస్టర్ దివ్యా దేశ్ముఖ్. కోనేరు హంపి తర్వాత మహిళల ప్రపంచ కప్లో సెమీ చేరిన భారత 2వ క్రీడాకారిణిగా దివ్య ఘనత. విజయం అనంతరం తీవ్ర భావోద్వేగానికి గురైన దివ్య. అదృష్టం పరీక్షించుకోనున్న భారత స్టార్ డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్ చిరాగ్ శెట్టి. ప్రపంచ ఛాంపియన్షిప్ కు ముందు ఇదే చివరి ప్రధాన టోర్నీ కావడంతో చైనా ఓపెన్ లో సత్తా చాటాలని ఈ జోడీ భావన. ఇవాళ ప్రారంభమయ్యే ఈ టోర్నీలో పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో కెన్యా మిత్సుహషి, హిరోకి ఒకమోరా జంటతో తలపడనున్న ఈ జంట ఇంగ్లాండ్పై వన్డే సిరీస్ సాధించాలనే లక్ష్యంతో ఇవాళ 3వ మ్యాచ్కు సిద్ధమవుతున్న భారత మహిళల జట్టు. ఫామ్లో ఉన్న స్మృతి మందాన మరో కీలక ఇన్నింగ్స్ ఆడినా ఇంకెవరూ చెప్పుకోదగ్గ స్కోరులు చేయకపోవడం గమనార్హం. T20 సిరీస్లో అదరగొట్టిన వన్డేల్లో సత్తా చాటలేకపోతున్న తెలుగు అమ్మాయిలు శ్రీచరణి, అరుంధతి రెడ్డి. హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో జరిగిన హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ వేడుక. ముఖ్య అతిథులుగా హాజరైన శాసనసభ ఉపసభాపతి రఘురామకృష్ణంరాజు, ఏపీ మంత్రి కందుల దుర్గేష్ తదితరులు. తన దగ్గర గూండాలు, ఆయుధాలు లేవు, అభిమానులు తప్ప అంటూ పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు. సినీ నటుడు అజిత్కు తప్పిన పెను ప్రమాదం. తన సినిమా షూటింగ్ లో భాగంగా ట్రాక్ పై దూసుకెళ్లిన ఆయన కారు. ఈ ఘటనలో అజిత్కు గాయాలేమీ కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్న ఆయన అభిమానులు. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అవతారం ఫైర్ అండ్ యాష్ చిత్రం. ఎన్నో రోజుల తర్వాత ఈ సినిమా అప్డేట్ను తాజాగా ప్రకటించిన చిత్ర బృందం ఇప్పటికే అవతార సినిమా 2 భాగాలు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయి ₹1,00,00,000 వసూలు. జిల్లా కలెక్టర్లు క్షేత్రస్థాయి పర్యటనలు, ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం. కలెక్టర్లు ఎక్కడికి వెళ్లారు, ఏం చేశారు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సీఎం కార్యాలయ అధికారులు రోజువారీ నివేదికలు సమర్పించాలనే సూచన. అజాగ్రత్తగా ఉంటే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదంటూ స్పష్టం. బెట్టింగ్ యాప్ల ప్రచారం కేసు దర్యాప్తులో దూకుడు పెంచిన ఈడీ. ఆయా యాప్ల తరపున ప్రచారం చేసిన పలువురు సినీ ప్రముఖులకు నోటీసులు జారీ. వీరిలో రానా, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి ఉన్నట్టు సమాచారం. కాళేశ్వరం బ్యారేజీల డిజైన్లను ఇవ్వాలంటే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సిఫార్సు మేరకు చేసిన పరీక్షల నివేదికల ఫలితాలు అందజేయాలని CDO స్పష్టం. వీలైనంత త్వరగా పంపితే తర్వాత కార్యాచరణకు శ్రీకారం చుట్టగలమని కోరుకుంటూ CDO చీఫ్ ఇంజనీర్, కాళేశ్వరం చీఫ్ ఇంజనీర్కు లేఖ. మేడిగడ్డ 7వ బ్లాక్ పూర్తిగా తొలగించడంతో పాటు మిగిలిన బ్యారేజీకి మరికొన్ని పరీక్షలు చేయాలని సూచన. దేశంలో తయారీ, ఇతర రంగాల్లో రానున్న 2 ఏళ్లలో కొత్తగా 3.5 కోట్లకు పైగా ఉద్యోగాలు సృష్టించేందుకు కేంద్ర ప్రభుత్వం ఉపాధి ఆధారిత ప్రోత్సాహక పథకాన్ని ప్రవేశపెట్టిందని EPFO రంగారెడ్డి జిల్లా సహాయ PF కమిషనర్ వై సుందర్రావు వెల్లడి. ఏడాది ఆగస్టు 1 నుంచి 2027 జూలై 31 వరకు కొత్తగా ఉద్యోగాలు సృష్టించిన యాజమాన్యాలకు ఈ పథకం కింద లబ్ధి చేకూరాలని స్పష్టం. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ₹99,446 కోట్ల ఖర్చు చేయనుందని వెల్లడి. బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డిపై ధ్వజం. 20 నెలల కాంగ్రెస్ పాలనలో తెలంగాణకు 20 పైసలు అంత మేలైనా జరగలేదంటూ మండిపాటు. అభివృద్ధిలో దేశంలోనే నెంబర్ 1గా ఉన్న తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో అధోగతి పాలైందంటూ స్పష్టం. ఏపీ మద్యం కుంభకోణం కేసులో సంచలన విషయాలు బయటపడుతున్న సిట్ బృందం. ఏపీ మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి మద్యం ముడుపుల సొమ్ము అందినట్టు సిట్ దర్యాప్తులు వెల్లడి. పలు జిల్లాలోని నియోజకవర్గాల వైసీపీ అభ్యర్థులకు ఈ సొమ్ము చేరినట్టు సమాచారం. ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్కడ్ రాజీనామాపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందన. మీ పదవీ కాలంలో ఉపరాష్ట్రపతి పదవి గౌరవాన్ని అచంచలమైన నిబద్ధతతో నిలబెట్టారంటూ ఎక్స్లో వెల్లడి. గౌరవనీయమైన పాత్ర నుంచి వైదొలుగుతున్న మీకు మంచి ఆరోగ్యం, ప్రశాంతమైన జీవనం ఉండాలంటూ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నానంటూ పవన్ కళ్యాణ్ స్పష్టం.
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో తదుపరి దర్యాప్తు అవసరమా లేదా చెప్పాలంటూ సిబిఐని ఆదేశించిన సుప్రీంకోర్టు. దాని ఆధారంగా నిందితుల బెయిళ్ల రద్దు మంజూరు పిటిషన్లపై విచారణ చేపడతామంటూ స్పష్టం. తదుపరి విచారణను ఆగస్టు 8వ తేదీన చేపట్టనున్నట్టు సుప్రీంకోర్టు వెల్లడి. కడప జిల్లా కేంద్ర కారాగారంలో మొబైల్ ఫోన్లు సరఫరా చేస్తున్నారని ఆరోపణలు రావడంతో జైలు సిబ్బందిపై సస్పెన్షన్ వేటు. డిప్యూటీ సూపరింటెండెంట్తో పాటు మరో 3 జైలు వార్డెన్లను ఉన్నతాధికారులు సస్పెండ్. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన జైళ్ల శాఖ డీజీ. పోలవరం ప్రాజెక్టు పనులు ప్రారంభించి 6 నెలలు గడుస్తున్నా ఇంకా ముందుకు సాగని అడుగులు. నాణ్యత విషయంలో విదేశీ నిపుణుల బృందం అనేక సిఫార్సులు చేసిన అమలు దిశగా సాగని పనులు. కేంద్ర జలశక్తి శాఖ కూడా ఈ విషయంలో పట్టుపడుతున్నా చలనం లేకపోవడం గమనార్హం. ఎయిర్ ఇండియా విమానానికి త్రుటిలో తప్పిన ప్రమాదం. ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో రన్వేపై అదుపు తప్పిన విమానం. ప్రయాణికులు సిబ్బంది సురక్షితమని విమానాశ్రయ వర్గాలు వెల్లడి. సీనియర్ నక్సల్ నేత కబీర్ రాజకీయ చింతనశీలి అజిజుల్ హక్ కోల్కతాలో మృతి. ఈయన మృతితో ముగిసిన పశ్చిమ బెంగాల్లో విప్లవ రాజకీయ శకం. ఈయన మృతి పట్ల పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంతాపం. ఒడిశాలో 15 ఏళ్ల విద్యార్థినిపై జరిగిన దాడి సిగ్గుచేటు, దురదృష్టకరమంటూ సుప్రీంకోర్టు అభివర్ణన. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందంటూ నొక్కి చెప్పిన కోర్టు, పారాలీగల్ వాలంటీర్లుగా మహిళలకు శిక్షణ ఇవ్వవచ్చంటూ అభిప్రాయం. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పుట్టినరోజు సందర్భంగా మోదీ, రాహుల్ గాంధీ సహా పలువురు నేతలు శుభాకాంక్షలు. నిన్న పార్లమెంటు ప్రాంగణంలో పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించిన కాంగ్రెస్ నేతలు ప్రియాంక గాంధీ సహా పలువురు రాష్ట్ర ముఖ్యమంత్రులు ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు. అహ్మదాబాద్ లో చోటు చేసుకున్న ఎయిర్ ఇండియా ప్రమాదంపై విదేశీ మీడియా అసత్య ప్రచారం చేస్తుందంటూ విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ధ్వజం. ఈ ఘటనపై ప్రాథమిక నివేదిక వచ్చిందని దాన్ని పరిశీలిస్తున్నామని వెల్లడి. అంతర్జాతీయ ప్రోటోకాల్ కు అనుగుణంగానే దర్యాప్తు కొనసాగుతుందంటూ వివరణ. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో సోమవారం ఘోర ప్రమాదం. పాఠశాలపై కూలిపోయిన శిక్షణ యుద్ధ విమానం. ఈ ఘటనలో 20 మంది దుర్మరణం, 171 మందికి గాయాలు. గడిచిన 21 నెలలుగా గాజాలో సాగుతున్న యుద్ధంలో మరణించిన పాలస్తీనియుల సంఖ్య 59,000 దాటిపోయిందని వైద్య మంత్రిత్వ శాఖ వెల్లడి. మరో 1,42,000 మంది క్షతగాత్రులయ్యారని ఆ శాఖ వెల్లడి. మృతుల్లో సగం మంది మహిళలు, పిల్లలేనని స్పష్టం. సిరియాలో సాయుధుల మధ్య సాగుతున్న పోరాటంలో ఇజ్రాయెల్ జోక్యం చేసుకోవడాన్ని విమర్శించిన అమెరికా, సిరియాలో కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వానికి అమెరికా మద్దతుంటుందంటూ స్పష్టం. సిరియాపై దాడికి సంబంధించి ఇజ్రాయెల్ అమెరికాను సంప్రదించలేదంటూ వివరణ. అంతర్జాతీయ ద్రవ్యనిధిలో డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గా పనిచేస్తున్న గీతా గోపినాథ్ తన పదవి నుంచి వైదొలగనున్నట్టు స్పష్టం. తర్వాత తిరిగి హార్వర్డ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా చేరనున్నట్టు వెల్లడి. 2019లో చీఫ్ ఎకానమిస్ట్ గా IMF లో చేరిన గీత. ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరంపై సోమవారం క్షిపణులు, డ్రోన్లతో అతిపెద్ద దాడికి పాల్పడ్డ రష్యా. ఈ దాడిలో 2 మరణించారని, 15 మంది క్షతగాత్రులయ్యారని ఉక్రెయిన్ అధ్యక్షుడు వెల్లడి. ట్రంప్ ప్రతిపాదనపై చర్చించేందుకు కొన్ని గంటల్లో సమావేశం నిర్వహించనుండగా రష్యా తన దాడుల్ని తీవ్రతరం చేయడం గమనార్హం. భారత్తో 3వ టెస్టులో తాము గెలవడానికి ప్రత్యర్థి ఆటగాళ్లతో జరిగిన ఘర్షణ కూడా ఓ కారణమని ఇంగ్లాండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్స్ స్పష్టం. భారత ఆటగాళ్లు తమను కవ్వించడంతో తాము కూడా ధీటుగా బదిలించి ప్రయత్నం చేశామంటూ వివరణ. బూమ్రా కోపం తెచ్చుకుని వ్యంగ్యంగా చూస్తూ చప్పట్లు కొట్టిన సమయంలో కసి పెరిగిందని వెల్లడి. ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్ను సమం చేయాలని పట్టుదలతో ఉన్న టీమిండియాకు ఎదురైన సమస్య. మోకాలి గాయం కారణంగా మిగతా 2 టెస్టులకు దూరమైన ఆల్రౌండర్ నితీష్ కుమార్, ఫాస్ట్ బౌలర్ హర్షద్ సింగ్ మాంచెస్టర్ టెస్ట్ సెలెక్షన్కు అందుబాటులో ఉండడని BCCI ప్రకటన. ఫిడే మహిళల చెస్ ప్రపంచ కప్లో సెమీఫైనల్కు దూసుకెళ్లిన భారత ఇంటర్నేషనల్ మాస్టర్ దివ్యా దేశ్ముఖ్. కోనేరు హంపి తర్వాత మహిళల ప్రపంచ కప్లో సెమీ చేరిన భారత 2వ క్రీడాకారిణిగా దివ్య ఘనత. విజయం అనంతరం తీవ్ర భావోద్వేగానికి గురైన దివ్య. అదృష్టం పరీక్షించుకోనున్న భారత స్టార్ డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి. ప్రపంచ ఛాంపియన్షిప్ కు ముందు ఇదే చివరి ప్రధాన టోర్నీ కావడంతో చైనా ఓపెన్ లో సత్తా చాటాలని ఈ జోడీ భావన. ఇవాళ ప్రారంభమయ్యే ఈ టోర్నీలో పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో కెన్యా మిత్సుహషి, హిరోకి ఒకమోరా జంటతో తలపడనున్న ఈ జంట. ఇంగ్లాండ్పై వన్డే సిరీస్ సాధించాలనే లక్ష్యంతో ఇవాళ 3వ మ్యాచ్కు సిద్ధమవుతున్న భారత మహిళల జట్టు. ఫామ్లో ఉన్న స్మృతి మందాన మరో కీలక ఇన్నింగ్స్ ఆడినా ఇంకెవరూ చెప్పుకోదగ్గ స్కోరులు చేయకపోవడం గమనార్హం. T20 సిరీస్లో అదరగొట్టిన వన్డేల్లో సత్తా చాటలేకపోతున్న తెలుగు అమ్మాయిలు శ్రీచరణి, అరుంధతి రెడ్డి. హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో జరిగిన హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ వేడుక. ముఖ్య అతిథులుగా హాజరైన శాసనసభ ఉపసభాపతి రఘురామకృష్ణంరాజు, ఏపీ మంత్రి కందుల దుర్గేష్ తదితరులు. తన దగ్గర గూండాలు, ఆయుధాలు లేవు, అభిమానులు తప్ప అంటూ పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు. సినీ నటుడు అజిత్కు తప్పిన పెను ప్రమాదం. తన సినిమా షూటింగ్ లో భాగంగా ట్రాక్ పై దూసుకెళ్లిన ఆయన కారు. ఈ ఘటనలో అజిత్ కు గాయాలేమీ కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్న ఆయన అభిమానులు.
ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అవతారం ఫైర్ అండ్ యాష్ చిత్రం ఎన్నో రోజుల తర్వాత ఈ సినిమా అప్డేట్ను తాజాగా ప్రకటించిన చిత్ర బృందం ఇప్పటికే అవతార సినిమా 2 భాగాలు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయి ₹1 కోట్ల వసూలు.